రీమోడలింగ్ దశ. ఇప్పుడు శరీరం ఎముకను మళ్ళీ అసలు ఆకారంలోకి మార్చుతుంది. ఆస్టియోబ్లాస్ట్స్ అండ్ ఆస్టియోక్లాస్ట్స్ అనే 2 రకాల ముఖ్యమైన కణాలు ఇంజనీర్లలాగా పనిచేస్తాయి. ఆస్టియోబ్లాస్ట్స్ కణాలు కొత్త ఎముకను నిర్మిస్తాయి. ఆస్టియోక్లాస్ట్స్ కణాలేమో అదనపు ఎముకను తొలగిస్తాయి. ఇవి ఆ కలిసిన భాగాన్ని సాఫీగా చేసి అసలు బలాన్ని తిరిగిస్తాయి. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎముకపై ఎంత ఒత్తిడి పడుతుందో దాని ప్రకారంగా అది పునర్నిర్మించుకుంటుంది. అందుకే క్రమంగా బరువు మోపటం అంటే గ్రాడ్యువల్ వెయిట్ బేరింగ్ ముఖ్యం. మనం బరువు మోపడం ద్వారా వచ్చే ఒత్తిడి ఎముకకు చెబుతుంది ఈ ప్రాంతాన్ని ఇంకా బలంగా చెయ్యి అని. అద్భుతం కదా. విరిగిన ఎముకలు ఆల్మోస్ట్ ఒరిజినల్ ఎముకలాగా ఎలా మారతాయంటే, ఎముక అనేది కొన్ని ప్రత్యేక కణజాలాల్లో ఒకటి. అది పూర్తిగా పునర్నిర్మాణం అంటే రీజనరేషన్ అవుతుంది. మచ్చలు లేకుండా మానిపోతుంది. మునుపటి స్థాయికి సమానంగా లేదా దాదాపు అంతే బలంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో అయితే విరిగిన ప్రాంతంలో మునుపటి కంటే ఇంకా బలంగా కూడా మారచ్చు. 4 ముక్కల్లో చెప్పాలంటే, ఎముక విరిగితే శరీరం మొదట సిమెంట్ పోస్తుంది, తర్వాత తాత్కాలిక వంతెన నిర్మిస్తుంది, ఆ తర్వాత దాన్ని కాంక్రీట్గా మార్చి చిట్ట చివరికి ఆ నిర్మాణాన్ని మరింత బలంగా మళ్ళీ పూర్వపు ఆకృతిలోకి మారుస్తుంది. ఈ పూర్తి ప్రక్రియకు సహాయపడేవి ఏమంటో తెలుసా? ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి, సూర్యకిరణాలు, మంచి నిద్ర, క్రమంగా బరువు మోపటం. మాన్పుని ఆలస్యం చేసే అంశాలు కూడా చెప్తాను. ధూమపానం, నియంత్రణలో లేని మధుమేహం, ప్రారంభ దశలో ఆ ఫ్రాక్చర్ ప్లేస్ మీద ఎక్కువ బరువు మోపటం, ఇంకా అతి ముఖ్యమైనది పోషకాహార లోపం. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 4 నుంచి 8 వారాలు పడుతుంది. ఆ యాక్సిడెంట్ అయిన స్థాయిని బట్టి ఒక్కొక్కసారి 8 నుంచి 20 వారాలు కూడా పడుతూ ఉంటుంది. టోటల్ పూర్తి నార్మల్ ఎముకలాగా మారడానికి ఖచ్చితంగా 1 సంవత్సరం పడుతుంది.